నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ ఎంపీ సురేష్ పై చీటింగ్ కేసు ఏ క్షణమైన అరెస్ట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ కు వివాదాలు కేసులు వదలడం లేదు ఇప్పటికీ పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కు మరో బిగ్ షాక్ తగిలింది సురేష్ పై విజయవాడలో తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది దీంతో ఆయన మళ్ళీ అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది ట్రస్ట్ పేరుతో ₹1,00,000 వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు అసలు ఏం జరిగింది కాకినాడకు చెందిన సిబిఎన్సి చర్చ్ ట్రస్ట్ రెన్యూవల్ వ్యవహారంలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది చర్చ్ ట్రస్ట్ రెన్యూవల్ చేయించాల్సిన అవసరం ఏర్పడడంతో అప్పట్లో అధికార పార్టీకి చెందిన ఎంపీగా అత్యంత పలుకుబడి ఉన్న నేతగా ఉన్న నందిగం సురేష్ ను ట్రస్ట్ సభ్యులు ఆశ్రయించారు తన పరపతితో ఆయన పని సులువుగా చేసి పెడతానని అందుకు భారీగా ఖర్చు అవుతుందని సురేష్ చెప్పినట్లు సమాచారం ట్రస్ట్ రెన్యూవల్ కోసం ఏకంగా 25 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది ఇందులో భాగంగా 2021లో ట్రస్ట్ సభ్యులంతా కలిసి ఉద్దండరాయునిపాలెంలోని నందిగం సురేష్ నివాసానికి వెళ్లారు అక్కడే స్వయంగా ఆయనకు 25 లక్షల నగదును అందజేశారు డబ్బు తీసుకున్న తర్వాత ఎంపీ గారు తమ పని వెంటనే పూర్తి చేస్తానని బాధ్యతలు ఆశించారు కానీ ₹1,00,000 తీసుకున్న తర్వాత నందిగం సురేష్ ప్లేట్ ఫిరాయించారు ఏళ్ల గడుస్తున్న ట్రస్ట్ రెన్యూవల్ పని మాత్రం ముందుకు సాగలేదు పని కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని పలుమార్లు మాజీ ఎంపీని ప్రాధాయపడ్డారు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా మళ్లీ డబ్బులు అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంపేస్తానని ఆయన తమపై బెదిరింపులకు దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండడంతో భయపడిన బాధితులు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చారు తమకు న్యాయం చెయ్యాలంటూ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు నందిగం సురేష్ పై తాజా నేర శిక్షా స్మృతి ప్రకారం పలు చీటింగ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఏ క్షణమైనా ఈ కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేస్తారనే సమాచారం